మనలో చాలామంది మనకి తెలియకుండానే చేసే ఒక పెద్ద తప్పు గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనందరం ఏం చేస్తామంటే ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డే ఇంకా అద్భుతంగా ఫస్ట్ వీడియోస్ కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ డే కూడా బాగానే కంప్లీట్ చేస్తాము. ఇంకా ఆ కోర్స్ అనేది చూస్తున్న కొద్దీ, కంప్లీట్ చేస్తున్న కొద్దీ మధ్యలో ఏదో ఒక పని పడుతుంది. ఓకే, సో ఎగ్జామ్స్ అనో లేకపోతే వేరే వర్క్ రావటమో ఏదో ఒక పని పడుతుంది. ఇంకా సో ఆ పనిలో పడిపోతాము. ఈ కోర్స్ని కంటిన్యూ చేయడం అక్కడితో ఆపేసి ఇంకా ఈ కోర్సు ఉంది అని కూడా మర్చిపోతాము. మనం ఈ కోర్స్ వీడియోస్ కొన్ని చూసాము, కొంత కంప్లీట్ చేసాము అని కూడా మనకి కనీసం గుర్తు కూడా ఉండదు. అక్కడికి కొన్నాళ్ళకి ఫ్రీ అవుతాం. ఫ్రీ అయిపోయిన తర్వాత సో ఈ పాత కోర్స్ ఏదైతే కొన్ని వీడియోస్ చూసామో ఇది చూసామని కూడా మనకు గుర్తుండదు. అప్పుడు ఇంకెవరో సో పలానా కోర్సు బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఆ కోర్స్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, సేమ్ స్టోరీ రిపీట్. ఇలా ఏం జరుగుతూ ఉంటుంది, సో మనకి కోర్సెస్ లిస్ట్ అయితే మన దగ్గర ఉంటుంది. నాకు ఆ కోర్స్ తెలుసు, ఈ కోర్స్ తెలుసు, ఏది కూడా ఫుల్గా రాదు. స్కిల్స్ అనేవి మన దగ్గర ఉండవు. అందులో కొన్ని టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఇవి మనకి తెలుసు అనిపిస్తుంది, దాని మీద కాన్ఫిడెన్స్ మనకి ఉండదు. ఓకే, సో మనం చేసిన తప్పుని రియలైజ్ అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన కెరియర్లో. ఇదంతా మన డెవలప్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నది కాబట్టి జెన్యూన్గా మనం చేసినటువంటి తప్పుని ఒప్పుకొని ముందుకు వెళ్ళడం కోసమే ఈ వీడియో అన్నమాట. ఇదేదో థియరిటికల్గా చెప్పడమో లేకపోతే బ్లేమ్ చేయడమో లేకపోతే మోటివేషన్ ఇచ్చేయడమో కోసం నేను చేయడంలే. ఓకే, సో ఎలాంటి తప్పులు చేయకుండా ఎలా ఫాలో అయితే మీరు ఒక కోర్స్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడటానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, సో ఈ కోర్స్ కంప్లీట్ చేయకపోవడం అనేది మన లేజినెస్ వలనో లేకపోతే మనకి స్కిల్ లేకపోవడం వలనో మనం కంప్లీట్ చేయడం లేదని కాదు కదా. సో అక్కడ ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా ప్లాన్ లేదు, మనకు ఒక సిస్టమ్ లేదు. సో ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా ఆ కోర్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, సో ఏదో ఒక జిమ్కి వెళ్ళి జిమ్లో అక్కడ మెంబర్షిప్ ఫీజు తీసుకొని ఫీజు పే చేసేసినంత మాత్రాన మనకేం బాడీ పికప్ అయిపోదు. సో ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి, అక్కడ మనము ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్ చేయాలి, చేస్తేనే మనకి బాడీ అనేది పికప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఏదైనా ఒక కోర్స్కి ఫీజు పే చేసేస్తానో మొదటి వారం రోజులు వీడియోస్ చూసేస్తేనో మనకి స్కిల్ అన్నది వచ్చేది. సో ఒక కోర్స్ నుండి అది మనకి స్కిల్గా మారాలి అంటే ఆ కోర్స్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేస్తూ ఒక ప్రాజెక్ట్ అనేది మనం చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనకి స్కిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ కోర్స్ స్టార్ట్ చేయడం అనేది అసలు విషయమే కాదు. కోర్స్ కంప్లీట్ చేసామా లేదా, అది అప్లై చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేసామా లేదా అన్నదే విషయం. అప్పుడు మాత్రమే మనం స్కిల్డ్ పర్సన్ అవుతాము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఏం చేద్దామంటే అసలు కోర్స్ కంప్లీట్ చేయకపోవడానికి మనకి జరిగే రియల్ రీజన్స్ మాట్లాడదాం. సో రియల్ రీజన్స్ మనం మాట్లాడితే దాని నుండి మనం రియల్ సొల్యూషన్స్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం కోర్స్ కంప్లీట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ కోర్సు నేర్చుకుంటే ఏమొస్తుందో మనకి తెలియకపోవడం. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లియర్ గోల్ లేకుండా ఒక కోర్స్ని స్టార్ట్ చేసేయడం. ఈ కోర్స్ ఏంటి, ఇందులో ఏముంటాయి, ఇది నేర్చుకుంటే నాకు ఏమొస్తుంది, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, దాని ద్వారా నా కెరియర్కి నాకు జరిగే ప్లస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్న ఒక పర్సన్ని తీసుకుంటే సో అతనికి చాలా క్లియర్ గోల్ ఉండాలి. ఈ ప్రోగ్రామింగ్ కోర్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత నా ఓన్గా నేను ప్రోగ్రామ్స్ రాయగలగాలి, ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా దాన్ని సొల్యూషన్గా నేను మార్చగలగాలి అని చెప్పి ఒక క్లియర్ గోల్ అన్నది ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే సో తను నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ మీద కూడా ఇదే ఐడియా అప్లై చేయగలుగుతాడు. సో దట్ తను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయగలుగుతాడు. అప్పుడే తనకి కోర్స్ కంప్లీషన్ అనేది వీలు పడుతుంది. అలాగే జావా ఫుల్ స్టాక్ నేర్చుకునేటటువంటి ఒక పర్సన్ని తీసుకుంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసేటప్పటికి నేను జావా ఫుల్ స్టాక్ యూజ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసి దాన్ని క్లౌడ్లో హోస్ట్ చేయగలగాలి, డిప్లాయ్ చేయగలగాలి. అంత నాలెడ్జ్ నా దగ్గర ఉంటే సో నాకు స్కిల్ వచ్చినట్టే, నాకు కంపల్సరిగా జాబ్ వస్తుంది. లేకపోతే సో ఉన్న జాబ్లో నేను మంచి పొజిషన్కి వెళ్తాను అని చెప్పి ఒక క్లియర్ కట్ గోల్ అనేది ఉండాలన్నమాట అక్కడ. సో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి.
సో ఇది చేస్తే నాకు ఇది జరగబోతోంది అనేటటువంటి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది మన దగ్గర ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది లోపల నుండి పుడుతుంది. లేకపోతే ఎవరో చెప్పారని కోర్స్ స్టార్ట్ చేస్తే కొన్ని వీడియోస్ అయిన తర్వాత మనం దాన్ని ముందుకు కూడా తీసుకువెళ్ళలేకపోతాము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రెండో తప్పు మనం చేసేది ఏంటి అంటే కోర్స్ వీడియోస్ని ఒక మూవీ లాగా చూడటం అన్నది అతిపెద్ద తప్పు అనమాట. సో జస్ట్ అలా వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ చెప్పే పర్సన్ ఎంత బాగా చెప్పినా ఆ క్షణానికి మనకి అర్థమవుతుంది, కానీ ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అది మనకి అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనం అక్కడ లెసన్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే మనకి అది అర్థమవుతుంది. సో ఎప్పుడూ కూడా కోర్సెస్ అనేవి లెర్న్ బై డూయింగ్ మెథడ్లో ముందుకు వెళ్తేనే మీకు కరెక్ట్ అవుట్పుట్ అన్నది వస్తుంది. ఓకే, సో అప్పుడు మాత్రమే అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది మీరు తెలుసుకోగలుగుతారు. తప్పితే సో దాన్ని ఒక థియరీ వీడియోలాగా చూసేస్తే మాత్రం మీకు అది ఎటువంటి హెల్ప్ కూడా చెయ్యదు లాంగ్ టైంలో. ఇక మనం నెక్స్ట్ చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే సో ప్రతిరోజు 2 వీడియోస్ కంప్లీట్ చేసేస్తా, 3 వీడియోస్ కంప్లీట్ చేసేస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకండి. కన్సిస్టెంట్గా రోజు చిన్న చిన్న పార్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒకటే వీడియో నేను చూసినా అది ఫుల్గా ప్రాక్టీస్ చేసి సిమిలర్ మెథడ్స్ సో అక్కడ ఏదైతే కోడ్ ఉందో దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేయటం, రకరకాల ప్రయోగాలు చేయటం, సో సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం, అలా నేను రోజుకి ఒక టాపిక్కే కంప్లీట్ చేస్తాను బట్ అది పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తాను అని చెప్పి ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోండి. సో అంతేగాని ఈరోజు 8 అవర్స్ వీడియోస్ చూసేస్తాను, లేకపోతే ఈరోజు ఫస్ట్ 10 వీడియోస్ కంప్లీట్ చేసేస్తాను, ఫస్ట్ 4 వీడియోస్ కంప్లీట్ చేసేస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దు. అది మనకి ఏమవుతుందంటే కొంత టైం తర్వాత ఆటోమేటిక్గా నెమ్మదిగా మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గించేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఒకటే టాపిక్ మీద మనం ఫిక్స్ అయ్యి దాని మీద ప్రాక్టీస్ చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూ వెళ్తామో దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకో మిస్టేక్ మనం చేసేది ఏంటంటే ఒక కోర్స్ కంప్లీట్ చేయకుండా ఇంకో కోర్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం జావా, కొంచెం పైథాన్, కొంచెం ఫ్రంట్ ఎండ్, కొంచెం డేటాబేసు, ఏది హెల్ప్ చేయదు మనకి. ఓకే, సో ఒకటి ఫిక్స్ అయ్యి అది కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకొకటి, అది కూడా కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకొకటి, ఎలా చేసుకుంటూ వెళ్తేనే మనం పర్ఫెక్ట్గా ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఇక నేను ఫైనల్లీ ఒక 5 స్టెప్స్ చెప్తాను. మీరు ఏ కోర్స్ నేర్చుకోవడానికి ముందైనా ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసి తీరుతారనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోకముందు వై అని చెప్పి ఒక క్వశ్చన్ వేసుకోండి. అసలు ఈ కోర్స్ నేను ఎందుకు నేర్చుకుంటున్నాను? ఓకే, సో జస్ట్ నాలెడ్జ్ కోసం నేర్చుకుంటున్నాను, లేకపోతే మంచి జాబ్ కోసం నేర్చుకుంటున్నాను, లేకపోతే జాబ్ స్విచ్ కోసం నేర్చుకుంటున్నాను. సో మీకు ఒక క్లియర్ గోల్ ఉండాలి. ఈ కోర్స్ తర్వాత మనం ఏమి సాధించబోతున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము అన్నది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత ఆ కోర్స్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఓకే ఒక క్లియర్ షెడ్యూల్ వేసుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ 4 మంత్స్లో కంప్లీట్ చేయాల్సిన కోర్స్ అనుకోండి. ఓకే, సో 4 మంత్స్ అంటే ఫస్ట్ మంత్ అయినప్పటికీ ఎక్కడికి రావాలి, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్. సో మళ్ళీ ఫస్ట్ మంత్ పార్ట్ తీసుకుంటే ఆ ఫస్ట్ మంత్లో ఉండేటటువంటివన్నీ కూడా సో ఫస్ట్ వీక్లో ఏది కంప్లీట్ చేయాలి, సెకండ్ వీక్ ఏది, థర్డ్ వీక్ ఏది, ఫోర్త్ వీక్ ఏది, మళ్ళీ ఆ వీక్లో ఉండేవి కూడా డైలీ ఈరోజు ఇది, ఈరోజు ఇది, ఈరోజు ఇది, ఎంత క్లియర్ కట్ ప్లాన్ అనేది మీ దగ్గర ఉండాలి. అలాగే ఒక డైలీ మినిమం టైం కూడా పెట్టుకోండి. సో మ్యాక్సిమం టైం మీరు 2 అవర్స్ స్పెండ్ చేయగలరు అనుకోండి. సో 2 అవర్స్ స్పెండ్ చేస్తారు. మీకు ఏదైనా రోజు ఏదైనా పని పడితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీని మీద స్పెండ్ చేస్తా, లేదు వరస్ట్ కేసులో మినిమం 15 మినిట్స్ అయినా దీని మీద స్పెండ్ చేస్తా అని చెప్పి అనుకోండి. సో ఆ రోజు మీరు కంప్లీట్ చేయాల్సింది చేయలేకపోతే అది నెక్స్ట్ డేకి వెళ్తుంది, కానీ సో ఏదైతే మీరు మినిమం టైం పెట్టుకున్నారో అది మీరు కంప్లీట్ చేస్తారు కాబట్టి బ్రేక్ రాదు. మీ మైండ్లో దాని మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ గ్యాప్ రావడం కానీ జరగదనమాట. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదైతే మినిమం టైం పెట్టుకుంటున్నారో 10 మినిట్స్, 15 మినిట్స్, లేకపోతే 20 మినిట్స్, ఆ టైం అయితే పక్కాగా దానికోసం ఇవ్వండి. సో మీరు జర్నీలో ఉన్నా, మీరు ఏ క్యాంప్లో ఉన్నా, ఏ ఫంక్షన్లో ఉన్నా మీరు
ప్రతిరోజు ఎంతైతే మినిమం టైం పెట్టుకుంటున్నారో ఆ మినిమం టైం అయినా దీని మీద స్పెండ్ చేయండి, బ్రేక్ రానియకండి అసలు. ఇక ఎప్పటికప్పుడు రివ్యూస్ అవసరం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్స్ అయిన తర్వాత సో 2 వీక్స్కి నా ప్లాన్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, ఎంత కంప్లీట్ చేశాను, ఓకే. సో ఇలా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం వల్ల అయ్యో లాస్ట్ వీక్ నేను అనుకున్నది చేయలేకపోయాను, ఈ వీక్ కొంచెం సో ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన కోసం మనం చేసుకుంటున్నటువంటిది. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకొని ఏదైనా కంప్లీట్ చేయలేదు అని అనిపిస్తే సో అది వెంటనే నెక్స్ట్ వీక్కి దాన్ని షెడ్యూల్ చేయడము, సో ఆ నెక్స్ట్ వీక్ అయినా పక్కాగా దాన్ని కంప్లీట్ చేయడం అనేది చేయగలుగుతారు. సో ఇలా ప్లాన్ లేదనుకోండి ఇంకా అది ఆగిపోతుంది, ఈ నెక్స్ట్కి వెళ్ళము, కంప్లీట్గా దీని నుండి దూరంగా జరిగిపోతాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక అనుకోకుండా ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చిందే అనుకుందాం, లాంగ్ గ్యాప్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ కోర్స్కి వచ్చి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇది మనకి గుర్తే లేదు అని చెప్పి ఇంకో కోర్స్కి వెళ్ళిపోవాలా అంటే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కోర్స్ కొంత కంప్లీట్ చేసాము అంటే ఎంత గ్యాప్ వచ్చినా కూడా మైండ్ అనేది కంప్లీట్గా దాన్ని అరేంజ్ చేసేయదు. సో దాని యొక్క మెమరీ అనేది ఎంతో కొంత ఉంటుంది మన మైండ్లో, ఓకే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఫాస్ట్గా చూసే ప్రయత్నం చేయండి. అందులో అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమవుతుందంటే అప్పుడు ఆల్రెడీ ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నారు కాబట్టి ఫాస్ట్గా రీకాల్ అవుతుంది. సో ఎక్కడి నుండి అయితే మీరు అందుకోలేకపోతున్నారో మీకు ఒక క్లారిటీ వస్తుంది, అక్కడి నుండి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవడానికి ఉంటుంది. సో దానివల్ల మీరు ఫాస్ట్గా మళ్ళీ ఆ కోర్స్ని అక్కడి నుండి రెజ్యూమ్ చేయగలుగుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకోటి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు కోర్స్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైంది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో అది మీరు ఏదైతే మీ చేతులతో నోట్స్ అనేది రాస్తూ ఉంటారో మీకు గ్యాప్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు రాసుకున్న నోట్స్ అనేది మీరు చూస్తే మీకు ఫాస్ట్గా రీకాల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఓకే. సో మళ్ళీ కోర్స్ వీడియో అంతా చూడకుండా మీరు నోట్స్ అనేది ఎలా రాసుకుంటారు, సో మెయిన్ పాయింట్స్ రాసుకుంటారు, చూడగానే మొత్తం గుర్తొచ్చేలాగే రాసుకుంటారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, సో ఎప్పుడైతే ఒకవేళ గ్యాప్ వచ్చిన తర్వాత అయినా మీరు ఈ నోట్స్ చూసేటప్పటికి ఫాస్ట్గా రికవర్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ మీరు కోర్స్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా మీకు చాలా పెరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోర్స్ కంప్లీట్ చేయడం అంటే అందులో ఉండే వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేయడం కాదు. సో కంపల్సరిగా ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి, వాటికి సిమిలర్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక ప్రాజెక్ట్ అన్నది చెయ్యాలి, ఓకే. అప్పుడు మాత్రమే మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే తప్ప నేను ఇంకొక కోర్స్కి వెళ్ళను అని చాలా స్ట్రాంగ్గా మీకు మీరు చెప్పుకుంటే తప్ప సో ముందుకి వెళ్ళలేరనమాట, ఓకే. సో ఇలా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి, పక్కాగా మీరు ఏ కోర్స్ అయినా ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. సో ఎప్పుడైతే ఒక కోర్సు కంప్లీట్గా మనం ప్రాజెక్ట్ లెవెల్లో మనం చేసాము అంటే సో మనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ బేభత్సంగా ఉంటుందన్నమాట, అర్థమవుతుందా. సో కాబట్టి సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాతే ఇంకో కోర్స్ అని చెప్పి మీరు రూల్ పెట్టుకోండి. అంతేగాని ఒక కోర్స్ నేర్చుకుంటూ మధ్యలో ఎవరో ఇది నేర్చుకుంటున్నావేంటి అది బాగుంటుంది కదా అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోవద్దు. ఈ కోర్స్ కంప్లీట్ చేశాక అది నేర్చుకుంటా అనుకోండి, సో అప్పుడు మీకు 2 కోర్సెస్ వచ్చినట్టు ఉంటుంది. అంతేగాని సో ఇది ఇంట్రెస్ట్గా నేర్చుకొని ఇది సగంలో వదిలేసి సో ఎవరో చెప్పారని దానికి వెళ్ళి అది కొంత నేర్చుకొని దాని మీద ఇంట్రెస్ట్ రాక ఏ స్కిల్లు లేకుండా అయిపోతాం అన్నమాట, ఓకే. సో ఒకటి కంప్లీట్ చేశాక ఇంకొకటి, అది కూడా ఫుల్ ప్లెజ్డ్గా ప్రాజెక్ట్ దాని మీద చేసేలాగా ఆ కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేసేంత లెవెల్లో నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్ చూడండి. మన తెలుగులో చాలా ఈజీగా కోర్సెస్ ఉంటాయి, మీరు అక్కడ నుండి లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.